దేవుడు నీకు తోడుంటే చాలు. పనివాడైనప్పటికీ పాలేరైనప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నట్లయితే దేవుడు ఆ వ్యక్తిని పరిపాలించువానిగా చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మనం యేసుతో పాటు శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు మనం పరిపాలన చేస్తాం. మీకు విషయం తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, మనం అందరం కూడా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా మనము పరిపాలన చేయబోతున్నాం. సాధారణంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, లేదా ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రజల చేత ఎన్నుకున్నట్లయితే వాళ్ళు 5 సంవత్సరాల కాలాన్ని పరిపాలన చేస్తారు. కొన్నిసార్లు మళ్ళా పరిపాలన చేయొచ్చు ఎన్నుకోబడితే, కొన్నిసార్లు మళ్ళీ పరిపాలన చేయొచ్చు. మొత్తం కలిపితే ఒక 4 దఫాలో 5 సార్లు 25 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు ఛాన్స్ ఉండొచ్చు. కానీ శుభవార్త ఏమిటంటే నీకు నాకు 20-30 సంవత్సరాలు కాదు పరిపాలన చేసేది. మనం సుమారు 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం పరిపాలన చేయబోతున్నాం. సంగమ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే మంచిది. ఈరోజు ఉన్నటువంటి శ్రమలు, ఈరోజు ఉన్నటువంటి కష్టాలు, భక్తుడైన పౌలు అంటాడు, దేవుని రాజ్యములో ఉన్న మహిమతో నేను పోల్చుకున్నట్లయితే ఈరోజు నేను కలిగి ఉన్న కష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఏవి కూడా ఎన్నదగినవి కాదు. మీకు అర్థమవుతుందా? మనము పొందుకోబోతున్నటువంటి దేవుని మహిమ, మనము కలిగి ఉండబోతున్నటువంటి దేవుని యొక్క రాజ్యములో ఉన్న స్థానం, దాంతో మనం పోల్చుకున్నట్లయితే ఈరోజు ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నావు, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, కొంచెం కష్టాలు గుండా వెళుతున్నావు, కొంచెం ఒత్తిడి ఉంది, కానీ ఈ శ్రమలు ఏవి కూడా ఎనదగినవి కాదు. కొంచెం కాలం ఈ విషయాన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోండి. నువ్వు దేవుని బిడ్డవు కనుక సైతాను గారికి నువ్వంటే అసలు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఏది చేసే ప్రయత్నం చేసినా అర్థం చేసుకో, నువ్వు ఏ పని ప్రయత్నం చేసినా, చిన్న పనే కావచ్చు, దేవుడు నీకు తోడుగా ఉండి దేవుని యొక్క హస్తం నీ మీద ఉన్నట్లయితే నువ్వు ఏ పని చేసే ప్రయత్నం చేసినా వాడు ఆటంకపరుస్తాడు, అడ్డుగా వస్తాడు. అన్నాడు నెహెమ్యా దేవుని చిత్త ప్రకారం యెరూషలేముకు వచ్చి యెరూషలేం గోడలు నిర్మించాలి అని ప్రయత్నం చేసినప్పుడు తాను వెళుతున్న మార్గము పూలబాట అనుకున్నారా? అసలు కాదండి. తండ్రిగా భర్తగా, తల్లిగా భార్యగా నువ్వు కలిగి ఉన్నటువంటి స్థానంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనుక దేవుడు ఉండకపోతే, నువ్వు ఏ పనిని ప్రారంభించినా, ఏ ప్రయాణాన్ని ప్రారంభించినా, ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా, ఆ పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, పరిచర్యలో దేవుడు నీకు తోడుగా ఉండకపోతే అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆస్తినే నమ్ముకున్నాడు, ఆప్యాయతను కాదనుకున్నాడు, ఆత్మీయతను పన్నంగా పెట్టాడు, ఆఖరికి అనాథగా మిగిలిపోయాడండి లోతు. ఇప్పుడు లోతు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి 2 కూతుర్లు. ఏమిటి మనం బ్రతుకు ఇలాగ అయిపోయింది? ఎంతో ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళం, మన ఇంటి చుట్టూ ఎప్పుడు కూడా పని వాళ్ళు ఉండేవాళ్ళు, అన్నీ పోగొట్టుకున్నాం, అందరినీ పోగొట్టుకున్నాం, యవ్వన ప్రాయంలో అనాథలుగా మిగిలిపోయాం. అక్క చెల్లి మాట్లాడుకుంటున్నారు, ఏమిటి మన పరిస్థితి, ఏమిటి మన పరిస్థితి, ఏమిటి మన పరిస్థితి. ఇక మనకు పెళ్ళి అయ్యే ఛాన్స్ లేదు, ఇక మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అప్పుడు అక్క సలహా ఇస్తుంది, ఇలాగైతే ఎలా చెప్పు, ఓ పని చేద్దాం, నాన్నను బాగా తాగిద్దాం, ముందు నేను వెళ్ళి పాపం చేస్తా మత్తులో ఉన్నప్పుడు అని చెప్పి ఆ పాపిష్టిది తండ్రి అయినటువంటి లోతుకు ద్రాక్షారసాన్ని బాగా తాగించేసి మత్తులో ఉన్నప్పుడు వెళ్ళి తండ్రితోనే పాపం చేసిందండి. అలా పాపము చేసి గర్భం ధరించి ఒక కొడుకును కందండి. ఆ కొడుకే మోయాబు. ఎవడు? మోయాబు. అది పాపిష్టి పని చేసి వచ్చి చెల్లికి చెప్పింది. ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళని చెప్పేసి, దానికన్నా బుద్ధి ఉండాలి కదా, తండ్రితో పాపం ఏంటని చెప్పి అది వెళ్ళి తండ్రితో పాపం చేసి అది గర్భం ధరించి మరొక కొడుకును కంది. వాడి పేరేమిటి? అమోను. సన్బల్లుటు వస్తున్నాడో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, టోబియా వస్తున్నాడో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, నెహెమ్యా దేవుని చిత్తంతో యెరూషలేము పట్టణాన్ని ఉద్ధరించాలని వస్తుంటే 2 తయారయ్యారండి. ఎలా కడతామో చూస్తాం అని చెప్పి. ఎవరు? సన్బల్లుటు. ఎవరు? టోబియా. వీళ్ళు ఏం చేస్తున్నారు?
వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత వీళ్ళు దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా అడ్డుబండలుగా తయారయ్యి నెహెమ్యాను ఎదుర్కొంటున్నారు. దేవుని యొక్క చిత్తానికి అడ్డుబండలుగా తయారవుతున్నారు. సన్బలటు వంశం, ఏ వంశమో చెప్పండి? మోయాబు. ఎవరి మోయాబు? ఆ రోజు లోతుతో పాపం చేసిందే పెద్దది. దాని కొడుకు మోయాబీయుడు, రెండో దాని కొడుకు అమోనీయుడు. అక్కడి నుంచి వచ్చిన పనికి మాలిన సంతతి ఇదిగో ఇప్పుడు ఇక్కడ దాపరించింది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో. నెహెమ్యా గ్రంథం నుంచి ఆదికాండంకి వెళ్ళిన కారణం ఏమిటంటే, నీ జీవితంలో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనే నిర్ణయం సులభంగా తీసుకో మాకు. ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టి మరొక వ్యాపారం స్టార్ట్ చేయాలి ఈజీగా తీసుకో మాకు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నిన్నొక్కడనే కాదు, నీ కుటుంబం అంతటిని కూడా ప్రభావితము చేస్తుంది, నీ బిడ్డలను ప్రభావితం చేస్తుంది. లోతు తీసుకున్నటువంటి నిర్ణయము ఆఖరికి తన మనవళ్లకు బ్రతుకు లేకుండా భ్రష్టులు చేసి పడేసింది. అర్థమవుతుందా మీకు? అసలు లోతే కనుక అబ్రహాముతో ఉన్నట్లయితే ఈ దుస్థితి వచ్చేదే కానే కాదు. ఎక్కడికి వెళ్తాను నేను? ఏమీ లేకుండానే నిన్ను వెంబడించాను. ఈరోజు అన్నీ కలిగి ఉన్నాను, కృతజ్ఞత కలిగి జీవిస్తాను, నీతోనే ఉంటాను అని ఒక మాట చెప్తే ఎంతో బాగుండేది. సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరం చేయడానికి వీల్లేదు. జాగ్రత్త. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, విలువైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కలిపి ఒక తక్కెట్లో వేసిన పరలోకానికి వెళ్ళే టికెట్, ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారము, వజ్రాలు, ముత్యాలు అన్నీ కలిపినా సరే పరలోకానికి టికెట్ కొనే ఛాన్స్ లేదయ్యా. ఈ భూమి మీద ఉన్న ధనవంతులు అందరూ కలిసి ఆస్తిని తక్కెట్లో పెట్టినా పరలోకానికి టికెట్ కొనుక్కోలేరయ్యా. పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక ఆధారం, ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన చేసిన యాగాన్ని అంగీకరించటం. ఇది మహాభాగ్యం. యెహోవా దేవుడుగా కలిగిన జనులు మహాభాగ్యవంతులు. అటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ నెలంతా మాకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, పరిచర్యలో విజయాన్ని ఇవ్వండి, కాపుదల భద్రతనివ్వమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.